యుద్ధం గురించి ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నించుచున్నాడు. మొదటి శ్లోకం. ధృతరాష్ట్రపువాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకా పాండవచ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ఏమి అంటున్నాడు అంటే, ఓ సంజయ, నావారు అగు దుర్యోధనాదులు ఇంకా పాండుపుత్రులకు ధర్మరాజాదులు యుద్ధం చేయి పుణ్యభూమి అగు కురుక్షేత్రంలో ఏమి చేయుచున్నారు అని అడిగను. ఇక్కడ గీతా లక్ష్యము సారాంశము ఈ మొదటి పదమునందే తేల్చివేయబడింది. అది ఏ ధర్మము. ఇలాంటి ధర్మమును రక్షించడం కోసం ఈ లోకమున భగవంతుడు అవతరించుచున్నాడు. మామకాహ అంటే నావారు అని కౌరవుల గురించి ప్రత్యేకంగా చెప్పినందువలన తన ఆత్మీయులైన పాండవులపై పక్షపాతం కలదు అని తెలుస్తుంది. ఇక్కడ ధృతరాష్ట్రుడి కోసం డీప్గా చెప్పాలి అంటే, తనది కాని ఈ ప్రపంచాన్ని తనది అనుకున్న వారు అందరూ ధృతరాష్ట్రులే అవుతున్నారు. ఎందుకంటే ఈ దేహము, ఇంద్రియాలు, శరీరము, మనస్సు, బుద్ధి అవి తాను కాదు, బట్ తానే అనుకొని భ్రమలో ఉంటున్నారు. అజ్ఞానం అనే అంధకారంలో ఉండిపోతున్నారు. తాను శాశ్వతమైన ఆత్మస్వరూపం అని గ్రహించడం లేదు.